హే భీమ్రావు అంటే నువ్వేనా? అవును, నేనే భీమ్రావుని. అలాగే రమాబాయి నా భార్య. మీరు తన గురించే మాట్లాడాలనుకుంటున్నారు కదా? ఇంత సిగ్గులేని వాడివా నువ్వు? నీ భార్య బరితెగింపు గురించి నీ నోటితోనే చెప్తున్నావా? సిగ్గనిపించడం లేదా? అరే నువ్వు ఈ చీపురుతో ఊడ్చడం మానేసి వెళ్ళి నీ భార్యకు నచ్చ చెప్పు. సిగ్గులేని జన్మ. పాపం భీమ్రావ్. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో పాపం. భార్య చరిత్రహీనురాలయ్యింది. ఈశ్వరా, ఎందుకు ఇంత కఠినత్వం? ఎందుకు? ఎంత దయనీయమైన పరిస్థితి వచ్చింది భీమ్రావ్. కానీ ఇందులో నా హస్తమేమీ లేదు. అంటే భార్యతనం, భర్త నువ్వు. ఇక ఎవరికి తెలుసు మీ ఇద్దరి మధ్య అంత సవ్యంగానే ఉందో లేదో. ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా? ఇక అందరికందరూ ఇక నుంచి వెళ్ళిపోండి. వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? నీకు తెలీదు కదా, ఇదే సమయం. నీ పక్కన తోడుగా ఉండాల్సింది. చూడు, స్వయంగా నువ్వే ఆలోచించు. ఈ రోజు వరకు ఇలా జరిగిందా? నీ విషయంలో ఏదైనా చెడు జరిగితే ఇక నేను లేకపోవడం ఎంత అద్భుతమైన దృశ్యమో. వీడి చేతిలో ఉంది చీపురు, ఇక చదువు కలిసింది గంగలో. వీడి భార్య అయిపోయింది చరిత్రహీనురాలు. అద్భుతం. ఇవన్నీ చూస్తుంటే భీమరావు ఆత్మ కూడా సంతోషపడుతుంది. ప్రపంచంలో ప్రతి చోట కేవలం దుఃఖమే ఉంది. ముందు ఆ దుఃఖాన్ని అర్థం చేసుకో. ఆ దుఃఖం అర్థమైనప్పుడు అప్పుడు వెతుకు. నేనే బౌద్ధ భిక్షువుని వెతకాల్సి ఉంటుంది. అశాంతంగా ఉన్న నా మనసుని శాంతింపచేయడానికి ఉపాయం చెప్పగలరు. ఇన్ని సరుకులు తేవడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను పని చేస్తున్న చోట ఆవిడ భయానా ఇచ్చింది. లేక ఎవరైనా పరాయి మగాడు నచ్చినందుకు విలువ కట్టాడా? భార్యాభర్తలు కలిసే చేస్తున్నారా? భర్త ఇష్టంతోనే ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు ఇక మనం ఏమడగడం, ఏమడిగించడం? నీ భార్యకే వేరే వాడితో వ్యవహారం సాగుతుందా? భర్త ఇంకెక్కడో పని చేస్తున్నాడు, ఇక భార్య ఇంకేదో డబ్బులు సంపాదిస్తుంది. ఇంత సిగ్గులేని వాడివా నువ్వు? సిగ్గనిపించడం లేదా? అరే నువ్వు ఈ చీపురుతో ఊడ్చడం మానేసి వెళ్ళి నీ భార్యకు నచ్చ చెప్పు. సిగ్గులేని జన్మ. వీడి చేతిలో ఉంది చీపురు, ఇక చదువు కలిసింది గంగలో. వీడి భార్య అయిపోయింది చరిత్రహీనురాలు. జీజాబాయ్, జీజాబాయ్ బయటికి రా. ఏమైంది? అసలు నువ్వేమత్తావు? నీ కోడలు బయట రాసలీలలు సాగిస్తుంది, అయినా నీకు పెద్ద తేడా ఏం లేదా? పిచ్చి పిచ్చిగా వాక్కు. రమ మా కోడలు. తనెక్కడుందో ఏం చేస్తుందో మాకు తెలుసు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏమైనా చేయని, నాకెందుకు? కానీ అలాంటి చరిత్రహీనురాలు జనాల మధ్య ఉండడం మంచిది కాదు. నోర్మోయ్, నువ్వింకేం మాట్లాడుకో. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళు. సరే సరే, వెళ్తాను. మీరు ఎంతమంది నోళ్లను మోయిస్తారు? ఎవరిది మోయించినా మోయించకపోయినా, కానీ నీ నోరు అయితే ఖచ్చితంగా మోయిస్తా. ఇక నువ్వు నోరు మూసుకుని ఉండాలి.
భీమ్రావ్, ఎలా ఉన్నావు? మనస్సు అశాంతిగా ఉంది. చాలా ఆందోళనగా అనిపిస్తోంది. మనసును శాంతింపచేయడానికి ఏదైనా ఉపాయం ఉందా? ఎప్పుడు మనసు అశాంతిగా ఉన్నా ఒక సులువైన ఉపాయం ఉంది. కళ్ళు మూసుకో. అలాగే నేనేం చెప్తున్నానో అది నువ్వు చెప్పు. బుద్ధం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి. మన మనసు ఎప్పుడు అశాంతికి గురవుతుందంటే మనం ఇతరుల మాటల్ని పట్టించుకున్నప్పుడు. ఒకవేళ మనం ఒప్పైతే మన మీద మనం నమ్మకం ఉంచుకోవడం మంచిది. అలాగే మన పని పూర్తి నిజాయితీతో చేయడం మంచిది. బంగారం బురదలో ఉన్నా లేదా ఒకరి నుదుటిన ఉన్నా అది బంగారమే అవుతుంది. అలాగే స్వచ్ఛమైన చరిత్ర మీద బురద జల్లి దాన్ని మురికిగా చేయడం కుదరదు. అందుకే లోకులు ఏవంటారో దాన్ని పట్టించుకోకపోవడమే మంచిది. కేవలం న్యాయ మార్గంలో సాగుతూ ఉండడం మంచిది. అలాగే ఎప్పుడైనా నీ మనసు అశాంతిగా ఉంటే అప్పుడు కళ్ళు మూసుకొని బుద్ధం శరణం గచ్ఛామి అంటూ జపిస్తూ ఉండు. మనసుకి శాంతి లభిస్తుంది. బుద్ధం శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి. అమ్మా నమస్తే. నమస్తే తల్లి. నువ్వు రావడం మంచిదైంది. వెళ్ళి నీ పని మొదలుపెట్టు. అలాగే వెళ్ళు. ఈమె ఆ అమ్మాయే కదా? ఈమెకు దీని యజమానితో వ్యవహారం సాగుతుంది. చూడండి, మీకు భోజనం చేయాలనుంటే నోరు మూసుకొని భోజనం చేయండి. లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళండి. ఎవరికి ఎవరితో వ్యవహారం ఉందో అవన్నీ మీరు పట్టించుకోకండి. అమ్మారమ్మా, ఇలారా. నేను విన్నాను, అలాగే నాకు తెలుసు. ఇదంతా నా కొడుకు సదా పుట్టిస్తున్నాడని. నేను కూడా వాణ్ణి వెతుకుతున్నాను. వాడు చేసిన తప్పుకి నేను సిగ్గుపడుతున్నాను. అమ్మారమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు. బయట ఉన్నావంటే నీ మీద బురద జల్లుతూ ఉంటారు. నువ్విక్కడ పనిచేయడానికి తర్వాత రా. నువ్వు ఏం బెంగపడకు. నీ డబ్బుల్లో కోత పెట్టను. లేదమ్మా, లోకులు వాగుతూనే ఉంటారు. అయినా నా మనసుకు తెలుసు, నా భర్తకు కూడా తెలుసు నేనెలాంటి దాన్నో. లోకులతో నాకేంటి సంబంధం? నేను వెళ్ళి గిన్నెలు శుభ్రం చేస్తాను. రమక్క, రమక్క, శంకర్ అక్కడ మైదానం వెనుకున్న ఇంట్లో గాయపడున్నాడు. తను నాతో పాటు ఫ్యాక్టరీలో పని చేసేవాడు. నీకు చెప్పమని తనే చెప్పాడు. వాడెక్కడున్నాడు? నాతో రా, నన్ను అక్కడ తీసుకెళ్ళు. సరేనండి అక్క.
అక్క శంకర్ ఎందులోనే ఉన్నాడు. శంకర్ 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 తనను అపనింద పాలు చేయి. దాంతో నీ ప్రతీకారం కూడా తీరిపోతుంది. అలాగే నాకు కూడా సంతోషం కలుగుతుంది. చూడండి, మీకు తెలీదు, నేను భీమ్రావ్. నాకు తెలుసు నువ్వు భీమ్రావ్ అంబేద్కర్ భార్యవని. గౌరవం విషయంలో రాజీ పడవు, అంతేనా? అందుకే నేను నా ఉద్దేశాన్ని మార్చుకున్నాను. నేను నిన్ను ఏమీ చెయ్యను, కేవలం ఆపనింద పాలు చేసి వదిలేస్తాను. నువ్వు ఈ గదిలో ఎంతసేపు బందీగా ఉండాలంటే బయట జనాలు గుమిగూడేంత వరకు. తర్వాత నేను తలుపులు తీస్తాను. అప్పుడు అందరికీ నమ్మకం కలుగుతుంది, నీకు అలాగే నాకు మధ్య ఏదో ఉందని. ఇలా చేస్తే మీకేం వస్తుంది? ఇలా చేస్తే నా ప్రతీకారం తీరుతుంది. నువ్వు నన్ను అవమానించినందుకు, మా అమ్మ చేత్తో తిన్న చెంపదెబ్బకు, అలాగే నా జలపానీయాల గృహంలోంచే నన్ను అవమానించి బయటికి గెంటించినందుకు. మీ ప్రతీకారం తీర్చుకోవాలంటే నా మీద తీర్చుకోండి, నన్ను చంపేయండి, పనిలోంచి తీసేయండి. కానీ నిందల పాలు మాత్రం చేయకండి. ఈ కారణంతో మా ఇంట్లో వాళ్ళనందరూ దెప్పి పొడుస్తారు. అవును, ఇక నీ భర్తకు దానివల్ల ఎలాంటి తేడా ఉండదు కదా. అక్కడ గొప్ప గొప్ప మాటలు మాట్లాడడం విన్నాను. నేను చెప్పింది నిజమే. నమ్మకం లేకుంటే అందరు నాతో పదండి, వచ్చి చూడండి. అయినా ఈవిడ చూసిన తర్వాత రమ ఇంకా అతను ఒకే గదిలో ఇద్దరూ కలిసి ఉన్నారని, ఇంకేం అంతా పదండి వెళ్ళి చూసొద్దాం. అవును, నువ్వు అనేది నిజమేనా? వెళ్దాం పదండి. నన్ను వెళ్ళనివ్వండి. నేను మీకేం అన్యాయం చేశాను? కావాలంటే మీ పని వదిలేసి వెళ్ళిపోతాను. అలా నువ్వు తర్వాత చేద్దులే, ఇప్పుడైతే జనాల్ని ఇక్కడికి రానిపో. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా తలుపు తీయండి, తలుపు తీయండి. చూడు, నోరు మూసుకుని ఇక్కడే నిలబడండు. నువ్వేదైనా చేయడానికి ప్రయత్నించాలంటే నేను కూడా ఇంకా చేయగలను. కేవలం జనాల్ని రానివ్వు. రండి రండి, మీ కళ్ళతో మీరే చూడండి. ఇదే ఆ ఇల్లు, ఇక్కడే ఆ బరి తెగించిన రమ ఉంది. ఇలా చేయకండి, మీకు దండం పెడతాను, నన్ను వెళ్ళనివ్వండి. రమా, రమా! జనాలు వచ్చారనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. నా పని పూర్తయింది. నేను చేయాలనుకున్నాను, అది చేశాను. ఇక నేను వెళ్తాను. మరి నువ్వురా.
అరే మీరందరూ ఇక్కడే ఎలా? రమా పిన్ని రమా రమా పిన్ని నీకేం కాలేదు కదా? పిన్ని పిన్ని నేను బానే ఉన్నా. ఇతను నన్ను కూతురుతో పిలిచాడు ఇక్కడికి. ఇంకా చూడు, దొరికిపోయాక నువ్వెన్నైనా చెప్పు, కానీ నేను తనకు డబ్బు సహాయం చేశాక ఇక దానికి బదులుగా నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడకు, లేదంటే నేను నిన్ను వదిలిపెట్టను. చరిత్రహీనురాలా, భర్త ఉండగానే పరాయి మొగాడితో గదిలో నుంచి వస్తువు దొరికిపోయింది, పైగా సంజాయిస్తున్నావా? కొట్టండి దీన్ని. అక్కడే ఆగండి. ఎవరైనా ముందుకొచ్చారో నాకంటే చెడ్డది ఇంకా ఎవ్వరూ ఉండరు. వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. అలా ఎలా కొడతారు? ముందుగా రమా చెప్పే నిజమేంటో తెలుసుకోండి. నిజమేంటో ఎవరికి కావాలి? మాకు కనిపిస్తుంది కదా, ఇలాంటి ఆడదాన్ని మేము సమాజంలో ఉండనివ్వలేము. జాగ్రత్త, ఎవరు ముందుకు రాకండి. రమా రమా నువ్వు పారిపో ఇక్కడి నుంచి. కానీ పిన్ని నేనేం తప్పు చేయలేదు, నేనెందుకు పారిపోవాలి? రమా ఇక్కడి నుంచి పారిపో, పారిపో ఇక్కడి నుంచి. మర్యాదగా అడ్డు తప్పుకో, లేదంటే బాగుండు చెప్తున్నా. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్లకు ఈ మగాడిది తప్పనిపించడం లేదు, నీదే తప్పనిపిస్తోంది. ఇక్కడ మన మాట వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. వీళ్ళ సంగతి మనం తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు పారిపో. వద్దు, లేదంటే నా మీద ఒట్టు పారిపోరమ్మా. చాలు, ఈరోజు ఈ రమకి మంచి గుణపాఠం కలగడం మంచిది. తర్వాత ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు. దీనికి పొగరు బాగా ఎక్కువైంది. పద. ఇప్పుడు నా ప్రతీకారం తీరిపోయింది. ఇక ముందు రమ సంగతి సమాజమే చూసుకుంటుంది. ఏమనుకున్నావు నువ్వు? నువ్వేమన్నావు? మా నుంచి తప్పించుకొని పారిపోవచ్చనా? నువ్వు ఈ సమాజం నుంచి తప్పించుకొని పారిపోగలవా? ఈ రోజు దీన్ని చంపేసి దీని కథకు ఇక్కడే ముగింపగలుగుతాం. ఈ రోజు నుంచి ఏ ఒక్క ఆడది కూడా దీనిలాగా బరి తెగించకూడదు. అవును, నిజమే. కొట్టండి, కొట్టండి.